ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, आप जाइए, आपके प्लेस में जाइए, मैं दे रहा हूं, जाइए. मैं आपको दिए तो आप बैठ गए. आप बात करो, अकबर साहब आप बात करो. महेश्वर रेड्डी गारू 1 मिनट वार माट दे दो सर, दे दे. अच्छा మాట్లాడు. ధన్యవాదాలు స్పీకర్ గారు. ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. నాటి 5 సభ్యుల ధర్మాసన తీర్పును కొట్టేస్తూ 7 ధర్మాసన సభ్యులతో కూడినటువంటి తీర్పు 6 సభ్యులు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు మాటిచ్చారు, వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు అక్కడ హామీ చేయడం జరిగింది. అధ్యక్ష, 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అధ్యక్ష, హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అధ్యక్ష, ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష, అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ ఉపకుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది. అధ్యక్ష, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ వర్గీకరణను ఆమోదిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. మేము ఖచ్చితంగా ఇది ఆమోదించి మరి మీరు కూడా ఖచ్చితంగా జీవో ప్రకారము మరి ప్రతి రిక్రూట్మెంట్లో కూడా ఈ వర్గీకరణ ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మరి ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అధ్యక్ష, ధన్యవాదాలు. అక్బర్ సార్.
Honorable Speaker, sir. Sir, my learned friend, Mr. Sridhar Babu, was saying that we do not want to suspend them. We want to give them an opportunity. So the question arises that the biggest responsibility is that the House should be in order. So there has been precedent, sir. Whenever there had been some agitation by any opposition party, the Honorable Speaker, adjourns the House. He calls them in his office. He meets them. Government treasury benches people are there. Opposition is there. Political parties are there. Leaders of all parties. And we try to resolve the issue and bring the House in order. But here, sir, I do not see such initiatives. Why is the government not at least calling them for a meeting, sitting across where you are there, sir, sitting in your chambers, asking them what is that you are agitating for, what is the issue that you want, and then you can ask the government, are you willing to give them that chance? If they say no, then okay, fine, sir. But nothing as such is happening. Sir, yesterday also, appropriation bill, sir, we prepared and we came. They were agitating, they have the right to agitate. Government has the right, they can take whatever decision they want. But we lost our opportunity, sir. We couldn't speak. Now today also, sir, important, like just now Honorable CM Sahab has announced about the judgment which has come. We want to give our view. And also, I know that the major opposition also wants to welcome the judgment. But they are not being given an opportunity. Sir, either the government needs to adjourn the House, call for a meeting and try to resolve the issue, या नहीं तो आप ये इनकी वजह से आप हमारे हक को नहीं छीन सकते और आपकी वजह से आप हमारे हक को नहीं छीन सकते. आप दोनों का जो भी झगड़ा है करिए साहब, बड़े पार्टी है, बड़े लोग हैं आप लोग, मगर हम जैसे छोटे पार्टियों का हक क्यों ले रहे हैं सर? Sir, we have the right. Sir, I might be sounding very harsh, but the government has to have the courage to either listen to them, give them the mic, or if not, they should have the courage to suspend them. You cannot run the House like this, sir. More than 30 plus members are here in the well, and we want to have this House, sir. Sir, हमारा भी कोई चांस है ना, सर? सर, मैं आपसे रिक्वेस्ट करूंगा, सर, हाउस को एडजर्न करिए, ये लीडर्स को बुलाइए, इनको भी बुलाइए, सर, बिठा के आपस में बात कराइए. अगर बात होती है अच्छा है, सेटल होता है इशू अच्छा है सर, नहीं होता है सर, तो ठीक है सर, आप सस्पेंड करिए. आप सस्पेंड भी नहीं करना चाह रहे और आप हाउस को ऐसा चलाना चाह रहे और आप जैसा चाहे वैसा बोल रहे. सर, हाउस इज नॉट इन ऑर्डर. हाउ कैन वन स्पीक, सर? हाउ कैन वन स्पीक, सर? Sir, when the house started, sir, they demanded and they wanted, sir. Sir, they wanted, sir, the mic. You said you will give the mic. They went and they sat. Then again, the mic was not given. Sir, as per the rule position, sir, if a member's name is mentioned with any allegation or in anything, that member has the right to react, clarify, and say what the member has to say. This is the rule position. Sir, I do not want to go into anything. I would just say that, lastly, the name of Sabita Indra Reddy madam was taken and she has the right to clarify. She's not been given the mic. ठीक है, you are not giving. Okay. Sir, bring the house in order. ठीक है, suspend कर दीजिए सर, करना है तो. लेकिन ये क्या ऐसा सस्पेंड भी नहीं करेंगे, माइक भी नहीं देंगे, हाउस को एडजर्न भी नहीं करेंगे, ये लोग चीखते रहेंगे और आप जो है सबको बुलाते रहेंगे, देते रहेंगे. सर, इट इज नॉट राइट सर. सर, ये 4-6 महीने में इस तरीके से करना सही नहीं है सर. सर, अब अबाउट दिस सुप्रीम कोर्ट का जो जजमेंट आया है, इस ताल्लुक से मैं कहूंगा कि मैं और मेरी पार्टी के जानिब से हम इसका खैर मुकद्दम करते हैं और हमको भी खुशी है कि ये फैसला दिया गया है. सर, लास्टली सर, अबाउट द स्किल यूनिवर्सिटी. व्हाट इज द स्किल यूनिवर्सिटी सर? व्हाई इज द बिल एंड द मिनिस्टर नॉट सेइंग as to what are the list of the courses which would be offered in that university?
what would be the fee structure, sir? It is another ISB which is coming. We have an IIT, we have Tata Consultancy, we have Engineering College Skill Development, many other things are there. Is it going to be free for the poor students? Kindly clarify on that. वो भी clarification नहीं दे रहे आप, कुछ भी नहीं दे रहे, हाउस को ऑर्डर में नहीं ला रहे सर. I once again request sir, please adjourn the house sir. Call the leaders of the opposition. Call the leaders of the treasury benches, sir. You should resolve this issue, sir, and bring the house in order, sir. It is the responsibility of the chair and the leader of the house also, sir. अकबरुद्दीन ओवैसी साहब, मैं 10 बजे से रिक्वेस्ट कर रहा हूँ. मैं 10 बजे से रिक्वेस्ट कर रहा हूँ. आपके सीट में जाके बैठो, मैं माइक दे दूं बोल के. मगर उन्होंने तैयार नहीं है. नहीं गए ठहरे. हाँ, अभी बिल पास हुआ बाद दे तुम बोल के बोला मैं. बिल हाँ दे रहा हूँ. बिल पास हुआ बाद माइक दे रहा हूँ. बिल पास हुआ बाद मैं माइक दे रहा हूँ. अभी नहीं दे तू. मैं बिल पास हुआ बाद दे तू. सर अभी नहीं. बिल के बीच में मैं नहीं दे सकता हूँ. बिल के बाद दे तू. मैं सर नहीं डिबेट नहीं कर सकता मैं. आई रिक्वेस्ट ऑनरेबल माय लर्न फ्रेंड अकबरुद्दीन ओवैसी साहब को. सर आई रिक्वेस्ट बिकॉज ही नोज, ही इज ऑल्सो knowledgeable, a very member of our assembly. And in fact, we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We give due respect to all, each and every respected member of the house. Sir, मैं बोलने का सुनो. Sir, मैं बोलने का यही है. मैं आपको नहीं, I am not going. अरे यार, no, definitely. No, 1 second. Sir, here, Honorable Chief Minister రేవంత్ రెడ్డి గారు మేడ్ ఎ స్టేట్మెంట్. ఇవాళే వచ్చిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్కు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఇదొక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి, సభ జరుగుతా ఉన్న సందర్భంలో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం, దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా 2 నిమిషాలు వారు మరి అభిప్రాయాన్ని తెలియజేసుకున్నారు. దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మేము వీఆర్ ఓపెన్ సార్, వీఆర్ ఓపెన్. అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం. క్లాపులు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు. ఈరోజు గౌరవనీయులు 2 అభిప్రాయాలు చెప్పారు, సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉందంటే చెప్పుకోదలుచుకోవచ్చు. మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేయచ్చు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ Akbaruddin Saab, because in the bill we have shown what courses we are going to start.
And what would be the fee structure? What would be the modules? We have already reflected in the bill, sir. Any suggestions from your side is welcome. And my point here is, sir, let them go to their seats. Because Supreme Court ku sambandhinchi గౌరవ సభ్యులు చాలా మంది కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి, వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను. సార్, ఇది చాలా అన్యాయం సార్. ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం. మేము నిన్న మాట్లాడవలసినటువంటి మీరు మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్లు మాట్లాడలేకపోయినాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు. ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఈ సభ మీకోసం నడుస్తలేదు. ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు. దీన్ని నేను ఈరోజు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా. మేము ఈరోజు ఈ సభకు వచ్చాం. రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈ రకంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి. మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో కూర్చొని మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మీ స్థానానికి వెళ్ళండి. ఈ సభని అడ్డుకోవడం మంచిది కాదు. మీకు ఇష్టం లేకుండా వాకౌట్ చేయండి, కానీ స్టాల్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ధన్యవాదాలు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబీ బర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణమాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, నిన్న ఒక ఘటన జరిగింది. నాకు బాధేస్తుంది. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మిత్రులు అలా కూర్చోవటం, మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ 2 నిమిషాలు మంచి మాట చెప్తానండి. మంచి మాట చెప్తా, మీరు మంచి మాటే చెప్తానండి. అసలు అది వద్దా? మంచి మాట కూడా చెప్పొద్దా? అయితే అరే నేనేం చెప్తాను, మీరు అంటే అది కాదు అంటే ఎవరు మాట్లాడిరా మీరు? అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరేదో ఏదో లోపల పెట్టుకున్నట్లు ఉంది. మాట్లాడండి. ఎందుకంటే ఆ ఇద్దరు సోదరిమణుల పట్ల ఎవరైనా సరే సోదరిమణుల పట్ల మా సానుభూతి ఉంది. దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు. అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి.
ఓకే చెప్తా అదేవిధంగా చూడాలి. అందులో వాళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి గారికి సవిత గారికి అక్క తమ్ముళ్ళ అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది. అందువలన దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకి పరిష్కారం చేసుకోవటం మంచిది. రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, వాస్తవంగా నేను అప్రాప్రియేట్ బిల్లు మీద నేను చాలా అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడాలని కోరుకున్నాం. ఐ లాస్ట్ మై ఛాన్స్. మళ్ళీ ఇప్పుడు కూడా బిల్లుల మీద మాట్లాడదాం అనుకున్నాం, మళ్ళీ ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్. అందువలన అధ్యక్ష ఇప్పుడు సభను, ఎందుకంటే అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు చూసాం, అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఏ కాజ్, దానిలో అందరం కలిసాం. ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ అండ్ వీ ఫాట్. అండ్ మనం ఏంటంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ అస్. ఇప్పుడు అంశం ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది. దానికి సంబంధించి నేను I don't want to defer. I am the first person to honor the women. I am the first person. At the same time, if their sentiments are affected, if their feelings are affected, how to resolve that was it is to be discussed. కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్. మీరు వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ యూ మస్ట్ బి ఓపెన్ టు రిజాల్వ్ ద ఇష్యూ. మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే ఉపయోగం ఉండదు. అందువలన చేస్తారు. నేను యాజ్ ఏ మెంబర్, యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ, just I am suggesting, I am expressing my opinion. Ultimately, the Honorable Speaker will take a decision. అందువలన I request Honorable Speaker garu, మీరు better to call the stakeholders into your room and have a discussion with them and resolve the issue. Better to have. So that is my request. Afterwards, if house goes well, automatically whatever subjects are there, we can freely participate in that. We can freely debate such discussions. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా చాలా కావాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఇంపార్టెంట్ స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. ఈ స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి అధ్యక్ష 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి అరే నేను చెప్పాను కదా. ఓకే, మళ్ళా నేను లేవనేక ఈ అంశం పైన అవసరం లేదు అధ్యక్ష. స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి చాలా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగాలే లేవు. దాదాపు 60% గ్యాప్ వచ్చింది. ఈ అంశం ముందు అక్కడ పటిష్టం చేయకుండా, అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యా విధానంలో దాన్ని పటిష్టత చేకూర్చకుండా పై స్థాయిలో యూనివర్సిటీ ఒక్కదాని వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని కింద స్కూల్స్ నుంచి రావాలి. ఆ విధంగా అక్కడ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ పైకి రావాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వనరుల్ని దానికి సాంకేతికతను జోడించే విధంగా అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సార్ ఏదైనా మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్. సో దో I have taken a genuine stand, you are unable to understand my feelings. So you are going on doing some ruckus. You are going on.
it shows that you have nothing in mind to allow the house. అందువలన స్పీకర్ గారు నేను కోరుతున్నాను, ఏదో దానిలో రిజాల్వ్ చేసే క్రమంలో చేయాలని చెప్పి కోరుతున్నాను. శ్రీ దామోదర్ రాజనరసింహరావు, శ్రీ దామోదర్ రాజనరసింహ మంత్రి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. అధ్యక్ష, this house is the sanctum sanctorum for democracy. We respect it, we adore it, we follow it. A strong opposition is a sign of proactive democracy. ఎన్ని మనకు విభేదాలున్నా, భేదాలున్నా, మనస్పర్ధలున్నా, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. We have a lot of regard and respect for the woman. ఏదున్నా మనం కూర్చొని మాట్లాడుకోవాలి, సభ సాఫీగా నడవాలి. అందులో ప్రత్యేకంగా ఈరోజు మా సుమారు 50 సంవత్సరాల కళ, అది ఎంత ఎమోటివ్ ఇష్యూ అంటే ప్రాణ బలిదానాలు. ఈ వర్గీకరణ అనేది ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, సమన్యాయం, సమధర్మం. It is a historic judgment today out of 7 honorable judges. I want you people to express it in the house. I want you to express it through the house. At least as per, yeah, definitely. Let me express first. Akbarji. నేను అదే మీ డిమాండ్ని గౌరవిస్తాము. టుడే that's what I say. We, at least as far as we are concerned, we are very emotive about this. We are very emotive about this. I'll just give you some background to this. I'll share some experience and background. నేను ఒక శాసనసభ్యునిగా అన్న ఒక్క నిమిషం. నేను గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను కూడా కోరుతా ఉన్నాం. అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాజానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు మీ హర్షం కానీ దాంట్లో కూడా పార్టిసిపేట్ కావటానికి కానీ మాకేమీ అభ్యంతరం లేదు, సభకు ఎవరికి అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఈ విషయంపై మాట్లాడమని చెప్పండి. అధ్యక్ష, ఈ అంశంపై మాట్లాడమని చెప్పండి. ఈ అంశంపై మొదటిగా మాట్లాడమని చెప్పండి. ఈ అంశంపై మాట్లాడడం మేము అంటే మేమేం చేస్తాము, మేమేం చేయలేస్తాము. ఈ అంశంపై మాట్లాడతామని మీకు నమ్మకం ఇప్పియండి. మా సభ్యులు మాట్లాడిన తర్వాత వారికి కూడా ఇస్తారు. సార్, ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు ఎస్సీ కేటగరైజేషన్ పైన తెచ్చిన ప్రస్తావనపై మాట్లాడమని చెప్పండి. అధ్యక్ష, దానికి మాట్లాడమంటే ఎట్లా? ఎస్సీ కేటగరైజేషన్ మేము మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? సుప్రీంకోర్టు ఇచ్చిన కేటగరైజేషన్ మేము మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? మీరు మాట్లాడతామని చెప్పండి. దాని ప్రకారమే మీరు నిర్ణయం ప్రకారం మా సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఏం సార్, ఎస్సీ కేటగరైజేషన్ ఇంత హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు చెప్పారు, మేము కూడా మాట్లాడతాం. వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అండ్ వీ వుడ్ లైక్ టు సెలబ్రేట్ అని మాట్లాడారు. ఆ విధమైన వ్యాధి లేకుండా ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ సార్ అధ్యక్ష, స్పెసిఫికలీ ఐఎమ్ ఆన్ ద టోస్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చైర్ ఆన్ దిస్. ఐఎమ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్, ఆన్ దిస్ specific subject of SC categorization, please, we will మా సభ్యులు మాట్లాడతారు, వారిని కూడా తర్వాత మాట్లాడమని చెప్పి. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. నేను మధ్యలో మంత్రి గారు నేను మాట్లాడుతూ మాట్లాడండి. సార్, ప్రతిపక్ష నాయకులకు, గౌరవ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. Today is a historic day
లాంగ్ చెరిష్ డ్రీమ్, ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఓ సమతుల్యత, అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో, ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటం 20-30 ఏళ్ళ పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ నా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున. ఈ ప్రభుత్వం వర్గీకరణకు, సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్, డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారు. ఏమైంది? మాట్లాడండి. ఎందుకంత ఆవేశము? ఎందుకంత ఆవేశం? ఇస్తా మాట్లాడండి. మాట్లాడండి పోండి. మీ సీట్లలో పోండి. మీ ప్రాక్టీస్ మంచిగా లేదు. చదువుకున్న వ్యక్తులు మీరు. అధ్యక్ష, మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నా సమయం ఇచ్చినందుకు మీకు ఇస్తున్నాడు. మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తున్నాడు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీహరి గారు 1 మినిట్ నాడు ఇస్తున్నా. నడవండి. మీకు మైక్ ఇస్తా. నడవండి. మైక్ ఇస్తున్నా. మీకు ఇస్తున్నా. సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు. ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా, లేకుంటే ఇవ్వను. మాట్లాడండి. కడియం శ్రీ గారు మాట్లాడండి. 1994 జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం 2024 జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ద్వారా ఒక చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించి, ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. వారిని ఆపి మీకు ఇస్తాను. వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దండోరా ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దండోరా ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది. అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోరా ఉద్యమంతో
అసోసియేట్ అయి ఉన్నానో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. నేను ఒక శాసనసభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు. ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్పీకర్ సార్, ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దీని మీద అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి, వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారి సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది. ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టి లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, హరీశ్రావు గారు బొమ్మనండి సార్, వాళ్ళకే మాట్లాడతారు, మీరే మాట్లాడాలి. మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు, మాట్లాడమంటున్నావు కదా. లీడర్ ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి మాట్లాడటానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష? మాట్లాడమంటే మాట్లాడరు. ఈరోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు. ఏంది అధ్యక్ష? ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? ఇస్తామంటున్నారు కదా, ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. స్పీకర్ సార్ ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తారు. అన్నా శ్రీనివాస్ హరీష్ రావు గారు ఏదైతే హరీష్ రావు గారు వినండి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద
ఎవరైతే మాట్లాడతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా. అదైతే చెప్పేస్తున్నాను నేను. ముందు మాట్లాడండి. హరీష్ రావు గారు ఎవరు మాట్లాడతారో సూచించండి, మాట్లాడండి. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు, మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ మీరు సభా సాంప్రదాయాలకు తిలోదక. హరీష్ రావు గారు, ఈ సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది. మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నాకు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. ఈ శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది. మీరు సీనియర్ శాసనసభ్యులు నాకు నేర్పించవలసిన అవసరం లేదు, చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. There is a procedure in this house. There are some rules in this house. ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కు ఉన్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది. ఈ సభా సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను. అధ్యక్ష, ఈ సభ కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష. బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబెట్టది. మీరేదో ఇలా మందబలం ఉందనో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది, జాగ్రత్త. అధ్యక్ష, ఈరోజు రెండు అంశాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం. దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, నిన్న గాని ఈ రోజు గాని సభ జరిగిన తీరు
మా హృదయాలను ఎంతో గాయపరిచింది. మా మహిళల్ని శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష వర్గీకరణ గురించి మాట్లాడండి. వర్గీకరణ గురించి మాట్లాడండి. అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 50 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేరకు ఈరోజు అత్యంత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు మొన్న కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపేయాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నేతృత్వం లోపల మీరు ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధ్యుల యొక్క వాదన వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజా నరసింహ గారి నేతృత్వం లోపల మేము ఉన్నటువంటి గౌరవ మాదిగ శాసనసభ్యులందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు 3 గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులందరం మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎంత డబ్బైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సిద్ధార్థ లూత్రా సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష, సీనియర్ కౌన్సిల్ సుమారు 2 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదిగలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వినిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాసిక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభ్యులు మాకు సహకరించాలని వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల ఈరోజు ఇంత పెద్ద గలాటా చేస్తున్నారు. మా సోదరి మరి సబిత ఆ సోదరి మరి విషయంలో పట్ల ఏదైతే జరిగిన విషయంలో పట్ల మాట్లాడటానికి సభకున్నట్టు సభ వ్యవహారాల నాయకులకు చెప్పడం జరిగింది. అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఒక మాదిగ బిడ్డగా నేను ఈ యొక్క సభ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష, ఆ రోజు అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి తోలుకొని పోమంటే ఢిల్లీకి తోలుకొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష, మొన్న మేము ఢిల్లీలో 3 రోజుల్లో ఇక్కడ గౌరవ మీ శాసనసభ్యులు మా దామోదర్ రాజా పక్షాన మేము ఉంటే 3 రోజుల పట్ల మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టి వాళ్ళు కూడా వాదన వినిపించే విధంగా ఇంప్లీట్ కావాలి కదా అధ్యక్ష. ఇంప్లీట్ కాలే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మేము మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ ఏమని అన్యాయం చేసిన అధ్యక్ష? గౌరవ శాసనసభ్యులు ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశపరంగా ఓట్లతో ఎన్నుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష, సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. ఏమన్నంటే ఇట్లా ఒక మాదిగలకు సంబంధించిన అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతున్న అధ్యక్ష మాదిగలకు చర్చిస్తాను కానీ ఎందుకు నువ్వుకుంటా అర్థం వేసలే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష, మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. భారతదేశంలో అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు ₹1,00,000 ఖరీదు గల అడ్వకేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఒక్క నాయకుడన్నా మాట్లాడింది అధ్యక్ష.
అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష, ఒక్క సోదరిమణి కోసం అధ్యక్ష. నిన్నగాక మొన్న మా ఆదివాసి వర్గానికి చెందినట్టు మా గౌరవ్ మా మంత్రి గారిని అక్కడ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష? నాలెడ్జ్ లేదు, తెలివి లేదని మాట్లాడింది అధ్యక్ష. మనం మేము ఇక్కడ రాజకీయం చేసినామా అధ్యక్ష? మేము కూడా రాజకీయం చేసినామా? మేము వచ్చి బయట ధర్నా చేసినామా? మేము మా ఆదివాసి సోదరిమణి గౌరవ మంత్రి సీతక్క అడవిలో పుట్టి అడవిలో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసిన మా సీతక్కను పట్టుకొని ఏం మాట్లాడింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి? ఏం మాట్లాడింది అధ్యక్ష? ఒకసారి రికార్డుగా తీయండి అధ్యక్ష. మేము గిట్ట ఏం మాట్లాడింది అధ్యక్ష? ఎంత పెద్ద గౌరవం ఇచ్చిన అధ్యక్ష. మేము నిన్న మాట్లాడితే కేటీఆర్ అంటాడు, స్పీకర్ ఏమంటాడు, విప్పులకు మైక్ ఇస్తారా అంటుండే అధ్యక్ష. విప్పులకు మైక్ ఇస్తారా అధ్యక్ష? కేటీఆర్ గారికి ఎట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించిలో మబ్బులు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన అధ్యక్ష. మేము బాధగా అవమానపరచుకుంటూ మాట్లాడింది అధ్యక్ష. మేము ఏమంటే చూడండి అధ్యక్ష రికార్డులో ఏం మాట్లాడు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మాదిగల జాతి పక్షాన మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మందుల సామ్యాల్ గారు అధ్యక్ష, మా జాతి కోసం 50-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఆ నాయకులకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పోయి మీరు సీట్లో కూర్చోవాలి, లేదా మీకు ఊళ్ళలో సాగు తెప్పబడతా జాగ్రత్త. అధ్యక్ష 30 సంవత్సరాలుగా 1994 జూలై 7 తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది మాదిగలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది. ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది. అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు. దాదాపు 17 మంది మాదిగా యువకులు బలిదానమైనరు. ఆ బలిదానమైన దాంట్లో గాంధీ భవన్లో ఎవరైతే ఇంజూర్ అయి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా అవకాశం మాకు రావాలి, మా వాటా మాకు రావాలి, మేము ఎవరికి శత్రువులం కాము, ఎవరు మాకు శత్రువులు గారు, అన్నదమ్ములో కలిసి ఉంటాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటాం. ఏ విధంగానైతే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళలో పోరాటం జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంకకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే. కానీ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా రాజాని పెట్టిన తర్వాత 8 నెలలుగా పీకేసారు. ఎందుకు పీకేసారో కూడా ఆ పీకేసినోడు చెప్పలే, పీకే పడ్డోడు చెప్పలే ఇంతవరకు. కనుక మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు, దానికి ఒక పత్రలే బిల్కులే ఏది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, అది లేదు. సరే ఆ ప్రభుత్వం ఇంగిత జ్ఞానానికి వదిలేసినాం. మాదిగల కోపం వచ్చింది, ఓట్లు వేసారు, మేము అక్కడ కూర్చొని పెట్టి మేము ఇక్కడ వచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలను పిలిచి మీరందరూ జస్టిస్ సువర్సిరెడ్డి దగ్గర పొమ్మని డాక్టర్ రాజ నరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సువర్సిరెడ్డి గారితో దాదాపు 3 గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి, ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది, దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది. ఇవాళ 30 సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మాదిగలు అనేవాళ్ళు ఊరుకు దూరాన వెలివేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు. ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1974లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏబిసిడి వర్గీకరణ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి, దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం వినిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమని దీనికోసం కొట్లాడిన అమరులైన మాదిగలకు కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాను నేను. అందుకో చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో మాదిగలందరూ కూడా ఈ నా నినాదంతో మాదిగలందరూ కూడా ఒక బోధ ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. మైక్ ఆన్ కదా. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే, ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నా, మీరు కూడా కూర్చోండి. మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది. రెండవది, దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు. చిన్న దొర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా, మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం. మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు. మీ అందరికీ తెలుసు, డిప్యూటీ సీఎంగా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరఫ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి ఈరోజు బట్టన్ కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే. సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు. మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండోరా అణచివేతకు గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి 1994లో జూలై 7న మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే స్థైర్యాన్ని ఇచ్చినారు. అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి. అఖిల పక్షాన్ని వేస్తానని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని, ప్రధానమంత్రితో కల్పిస్తానని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు, చెంచల్గూడ జైలుకు పంపించినారు. చెంచల్గూడ జైలు, ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది, కనీసం బెయిల్ కూడా ఇవ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈ దొరల అహంకారానికి
ప్రతీక. వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం. నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా. మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది, ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత్రా అనే అడ్వకేట్, ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా. నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మమ్మల్ని అందరినీ పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి 3 గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టులో కూర్చోండి, సుప్రీంకోర్టులో వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు కంటి తొడుపు చర్యల్లాగా ఏదో చేసినాము, మేము నిర్ణయం చేసినాము, మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు. మా మాటలు వినరా అండి? మా సంతోషంలో మీరు పాల్గొనరా? అందురించి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరింటే ముందు చావు డప్పు రేపటి నుండి కొట్టాలని మాదిగ దండోరా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా, ఇది చాలా సంవత్సరాల పోరాటం. మాదిగలు అణచివేతకు గురైనారు. మెడికల్ కాలేజీలో 14 సీట్లుంటే కనీసం 4 సీట్లు కూడా రాలేదు, ఉద్యోగాలు రాలేదు. మేము అన్నిటికీ దూరంగా ఉన్నాం, ఊరుకు దూరంగా ఉన్నాం, చదువుకు దూరంగా ఉన్నాం, ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం. కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా బర్తరఫ్ చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది, దరువు వేసింది, చావు డప్పులు కొట్టింది మాదిగలు. ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క క్యాబినెట్లో ఒక్క మాదిగ కూడా మంత్రి పదవి అని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు. ఈరోజు మా సంబరాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు. చరిత్రహీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వం లోపల మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చేస్తారు, ఒక దళితుడిని స్పీకర్గా చేస్తారు. చరిత్రలో లిఖించదగ్గ విషయం. మాదిగా సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ 3 మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. మరి విప్పును చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీది. మీరెక్కడ ఇచ్చినారండి? మంత్రిని ఇచ్చినారు, మాదిగకు బర్తరఫ్ చేసినారు. అకారణంగా మా యొక్క సంపత్ కుమార్ని శాశ్వతంగా సస్పెండ్ చేసినారు. ఆయన వాణ్ణి వినిపిస్తూ ఉంటే మెంబర్షిప్నే రద్దు చేసినారు. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు, మీ వెంట లేరు. ఈసారి మాదిగల కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఉండి గెలిపించినారు. ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా ఇందిరమ్మ అప్పటి నుండి మా తాతల తండ్రుల దగ్గర నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం. నాకు ఓటు వచ్చినప్పటి నుండి కూడా నేను నిలబడ్డప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మా అమ్మ కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి తప్పితే నేను ఓటు వేయబిడ్డ నువ్వు నిల్చున్నా నేను రానని చెప్పింది. అంతటి గట్టితనం ఉన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు. అందురించి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ ప్రభుత్వమైనా క్లెయిమ్ చేసుకుంటుంది అనుకుంటే ఈరోజు మా బీజేపీ సోదరులు అంటున్నారు. మరి బీజేపీ సోదరులు మరి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ను ప్రకటించవచ్చు, కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధ్యక్ష. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దశాబ్దాల థ్యాంక్ యూ స్పీకర్ గారు. ఒక చిన్న అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్.
ఒకటి మా దగ్గర ఇద్దరు హిందీ మీడియా నుంచి హిందీ మదర్ టంగ్ ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఉన్నారు సార్. సో ఏవైతే మనము డిమాండ్స్ అన్ని కూడా పబ్లిష్ చేసేటువంటివి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో చేస్తున్నాం సార్. హిందీలో కమ్యూనికేషన్ కానీ హిందీలో పబ్లికేషన్ డిమాండ్స్ లేవు సార్. సో మేము ఒక రిప్రజెంటేషన్ మేము మా బీజేపీ తరఫున 8 మంది సంతకం పెట్టి పంపిస్తున్నాం. దయచేసి నెక్స్ట్ అసెంబ్లీలో అన్న మీరు ఎనీ కమ్యూనికేషన్ హిందీని కూడా మీరు కన్సిడర్ చేయండి నేషనల్ లాంగ్వేజ్ సార్. థ్యాంక్ యూ సార్. వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దశాబ్దాల మాదిగ ఉపకులాల ఆకాంక్ష, వారి యొక్క డిమాండు, వారి యొక్క పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆ తీర్పును స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు మాదిగల పక్షపాతిగా మాదిగలందరినీ కూడా, మాదిగ శాసనసభ్యులందరినీ కూడా పిలుచుకొని, నేను ఒక మాదిగ కులంలో పుట్టినప్పటికీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళని మాకంటే ఎక్కువ గొప్పగా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినటువంటి మహానాయకుడు మా ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఇంత గొప్ప అంశం ఆనాడు మాదిగ పోరాటం, మాదిగ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాలు, అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అధ్యక్ష. ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటానికి మద్దతు అని పార్టీ లేదు అధ్యక్ష. అన్ని పక్షాలు మద్దతు ఇచ్చారు. కానీ ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష, అక్కడ నిలబడ్డ మా అక్కలకి చేతులు మొక్కి మా జాతి పక్షాన్ని అడుగుతున్నా, మా జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూర్చుంటే మా జాతిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతారు. మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు అక్కలు, మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు. మీ నియోజకవర్గాలలో 30 నుంచి 40 వేల ఓట్లు మా జాతి ఓట్లుంటాయి. ఆ జాతి ఓట్లు రేపు మీకు పడాలంటే మా జాతిని గౌరవించవలసినటువంటి అవసరం మీకు ఉన్నదని చెప్పేసి, లేదంటే మా జాతి ఓట్లు మీకు అక్కర్లేదంటే చెప్పండి, మా జాతి మీద మీకు వ్యతిరేకత ఉంటే చెప్పండి, మా జాతి మీద మీకు గౌరవం ఉంటే మీరు కూర్చోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీకు మీ ద్వారా ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒకనాడు తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాదిగ ఉద్యమానికి సపోర్టుగా నిలబడి, ఆనాడు మాదిగ ఉద్యమ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగకు సపోర్టెడ్గా నిలబడి మాదిగ ఉద్యమానికి అస్తిత్వాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాదిగ ఉద్యమాన్ని కూడా ముందుకు నడిపిన దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ నుంచి మాట్లాడినటువంటి ప్రతినిధి మాట్లాడిన అధ్యక్ష, ఈరోజు ఇంత గొప్ప అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు మా జాతి పక్షాన గౌరవ మంత్రి రాజనరసింహ గారిని నియమించి, దామోదరన్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మా మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు, మాదిగ అనేక వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాన్ని తీసుకొని, మా ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకొని, మా మేధావుల అభిప్రాయాన్ని తీసుకొని, మా జర్నలిస్టుల అభిప్రాయాన్ని తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టులో టాప్ 1, 2 అడ్వకేట్స్ ఎవరైతుండ్రో వాళ్ళని నియమించుకోండి, వాళ్ళ ద్వారానే ఈ కేసును పరిశీలి చేయండి, మీరు రెగ్యులర్గా మీరు ఈ కేసును పరిశీలి చేయని చెప్పేసి మాకు దినం తప్పించి దినం ఎంతవరకు వచ్చింది కేసు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఇట్లాంటి అంశం మీద చర్చ జరుగుతుంటే, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చర్చ ప్రారంభమైతే ఎక్కడ ఉండాలి అధ్యక్ష ప్రతిపక్షం? ఇక్కడ ఉండి ఇంకేమైనా సూచనలు చేయాలి. ఆ ముఖ్యమంత్రి యొక్క ఆఫీసు ముందు ధర్నా చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన అంశం ఇంకోటి ఉండదు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మాదిగ ఉద్యమంలో అసలు బాసినటువంటి వాళ్ళు ఉండరు. అదే మాదిగ ఉద్యమ నాయకుడిని మందకృష్ణని నేలకేసి కొట్టి హింసించి జైల్లో పెట్టినప్పుడు మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు, ఖండించింది మాకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, మా వెంకరెడ్డి సార్ ఖండించిండు, మా
మా శ్రీధర్ బాబన్న ఖండించిండు, ఖండించింది వారి పక్షాన నిలబడ్డది మేము. ఏం చేసింది అధ్యక్ష? మాదిగ ఉద్యమం నడుస్తుంటే మాదిగ ఉద్యమం బలంగా ఉందని మాదిగ ఉద్యమాన్ని చీల్చింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మొక్కలు చెక్కలు చేసింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాదిగ ఉపకులాల వ్యతిరేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత పక్షపాతి కాదు, దళిత విద్రోహ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మా బట్టి విక్రమార్కన్న శాసనసభ మా బట్టి విక్రమార్కన్న ఆనాడు కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నికైతే, కాంగ్రెస్ పక్ష నేతగా ఉంటే మా బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదాలో కాన్వాయి ఉంటే ఆ కాన్వాయిని చూసి జీర్ణించుకోలేని ఆనాడు దొరతనము ఆయన ప్రతిపక్ష హోదాను పోగొట్టిందంటే వీళ్ళ అధ్యక్ష దళిత పక్షపాతులు, వీళ్ళ అధ్యక్ష దళితుల పక్షాన్ని నిలబడేది వీళ్ళు దళిత వ్యతిరేకులు, దళిత ద్రోహులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి దళిత పక్షపాతి, మా కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి, ఆనాడు ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు మాకు ఎట్టిని రద్దు చేసింది కానీ, ఆ తర్వాత భూములు ఇచ్చింది కానీ, రిజర్వేషన్లు ఇచ్చింది కానీ, అవకాశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన, మాదిగ ఉప కులాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మాకు ఈ వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అవకాశాలు ఇస్తామన్నందుకు, అట్లాగే మొట్టమొదటిసారిగా ఈరోజు అసెంబ్లీ నుంచి మా జాతిని ఉద్దేశించి తను మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన పక్ష నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మా సీతక్క కూడా ఒక గిరిజన మహిళ, గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ. మా సీతక్కను అవమానిస్తే అవమానం కాదా అధ్యక్ష? అంటే ఎస్సీ ఎస్టీలను అవమానిస్తే అవమానాలు కావు. ఎస్సీ ఎస్టీలు మహిళలు గారు, ఎస్సీ ఎస్టీలు మనుషులు గారు. ఈరోజు దొరలు మాత్రమే మనుషులు, దొరలకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది, దొరలకు మాట్లాడే హక్కు ఉంది, మిగతా వర్గాలకు హక్కు లేదనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన పోవాలి, మార్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మీకాంతరావు గారు. Dear panel speaker, sir, I would like to celebrate this historical judgment which has come in favor of bifurcation of Madigas, along with each and every Madiga in this state and also the states which this judgment applies. I sincerely want to thank the able leadership of Shri Revanth Reddy Garu, CM, who has taken the special attention to resolve this issue by constituting an able and brilliant team of advocates to defend and represent the rights of Madigas in the Supreme Court, sir. I was part of a delegation which was led by Shri Damodar Rajnarasimha Garu, and we had detailed discussions with the team of the Supreme Court advocates and expressed the real reason for the bifurcation of the Madigas, sir. Sir, I'm so elated to hear this landmark judgment. It's a historic moment as the Supreme Court, which has upheld the power of states to subclassify reserved category groups, that is the scheduled castes and scheduled tribes, into different groups based on their backwardness for extending the benefits of reservation. This historical moment brings a complete transformation in the history and lives of Madigas in this state. And sir, this is a moment to celebrate by each and every individual who believes in transformation and welfare of the poor and downtrodden. Unfortunately, this message has not gone well with the opposition, the principal opposition, BRS and TRS. I personally, మా సబితమ్మ గారికి,
మరియు నిలబడినటువంటి సహోదరుమణులకు నేను బతిమలాడుతున్నా, అమ్మ ఈరోజు ప్రతి మాదిగ బిడ్డ ఎంతో సంబరాలు చేసుకున్నటువంటి ఈ సమయంలో మీరు ఇలా నిలబడడం చాలా బాధ కలిగిస్తుంది. అయితే మీకు మాపై సానుభూతి లేదు అని కాదు, మీకు సానుభూతి ఉన్నప్పటికీ మీరు అలా నిలబడడం వల్ల మీరు ఏదో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, మాదిగలకు మంచిగా జరగడంలో మీరు వ్యతిరేకిస్తున్నారు, మాదిగలకు సంబరాలలో మీరు అడ్డం తగ్గుతున్నారని చెప్పేసి ఒక సంకేతం ప్రజలలో వెళ్తుంది. కాబట్టి మీకు నేను దండం పెట్టి అడుగుతున్నా, కోరుకుంటున్నా, దయచేసి మీరు కూర్చోండి అక్క, 2 నిమిషాల కోసం కూర్చోండి అక్క. నేను ఒక విషయం చెప్తాను, మీరు 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు ఒక్క మహిళా ముఖ్యమంత్రి, ఒక్క మహిళా మంత్రిని క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఆ పార్టీ వాళ్ళు చెప్పిన దానికి మీరు ఈరోజు మహిళా సాధికార గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే అది సిగ్గుచేటు, అది ఏదో వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. దట్ ఇస్ ద హిపోక్రసీ. దయచేసి మీరు దాన్ని పట్టించుకోకండి. మీరు ఎంతన్నా కూడా మా వాళ్ళు, దయచేసి మీరు ఈ విషయంలో నా యొక్క అభ్యర్థనను గౌరవించండి. దయచేసి అభ్యర్థన గౌరవించి ఈ పండుగ వాతావరణంలో మీరు కనీసం పండుగ వాతావరణంలో వాళ్ళు చేసినటువంటి, అమ్మా ఒక్క విషయం చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరు లేరు ఈ విషయము. నేను ఈ విషయం చెప్పాలని చెప్పొద్దు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంటే, ఇప్పుడు ఈ విషయం చూడగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మనమందరం కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అక్కడ కూర్చున్నది ఒక దళితుడు, కాబట్టి దొరగా కూర్చోవడానికి ఇష్టపడతలేడు. దొరకీడ కూర్చోవాలంటే ఆయనకు అవమానం కలుగుతుందని చెప్పేసి ఈ రోజు ఆ దొర వస్తలేడు. ఈ రోజు ఒక మాదిగోని బతుకు మంచిగా ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఓర్వలేక బయటకు వెళ్ళిపోయినరు. ఈ విషయమైనా మీరు అర్థం చేసుకోండి. ఒక మాదిగా బిడ్డ సభాధ్యక్షుడు అయినందువల్ల ఈ రోజు ఆ దొర ఈ రోజు రాలేకపోతున్నాడు, అవమానం చేస్తున్నాడు. ఆ మాదిగా బిడ్డ ఆ స్టేట్ మీద, ఆ సీట్ మీద అధ్యక్షుడిగా కూర్చున్నంత కాలం ఈ ప్రతిపక్ష నాయకుడు రాడు అనే విషయము నేను రాసిస్తున్నా, మీరు రాసుకొని పెట్టుకోండి. కేసీఆర్ గారు మన ప్రతిపక్ష నాయకుడుగా రాడు. ఏ రోజైతే ఈ ప్రజాప్రభుత్వం ఈ మాదిగా మాల మరి బడుగు వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఉంటుండే ఆ బెంచెస్ అట్లనే ఖాళీ ఉంటాయి. ఈ ప్రజలు గమనించాలని చెప్పేసి మనవి చేస్తూ, మరి ఒకసారి నేను ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, మాదిగా కుటుంబ సభ్యుల తరపు నుంచి, మాదిగా కమ్యూనిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కాళే యాదయ్య గారు ఇస్తాను. వారు అయిన తర్వాత మీదే నెక్స్ట్. అధ్యక్ష ధన్యవాదాలు. 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు భారత సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంటు ఇవ్వడం వల్ల మరి అలా మాదిగ ఉద్యమంలో పోరాటం చేసిన అమరులకు జోహార్లు. మరి 50 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ కార్యక్రమంలో మరి ముందుండి నడిపించిన ముఖ్యమంత్రి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమం మీద సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఈరోజు ఈ జడ్జిమెంట్ రావడానికి కారణమైన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు మరి అడ్మిషన్లలో అన్నిట్లో కూడా ప్రాముఖ్యత కల్పించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మాదిగ ఉద్యమ సమయంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా మరొక్కసారి నివాళులు అర్పిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరిక
తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు ఒక పరిష్కార మార్గం ఏర్పడింది. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, జడ్జిమెంట్లు ఎన్నొచ్చినా దాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా జడ్జిమెంట్కు అనుగుణంగా వాటిని ప్రస్తుత డిఎస్సిలో కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి అదేవిధంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మేము కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి నాకు సభలో ఈ రకమైనటువంటి నినాదాలు ఉంటాయని కానీ, సభలో కూడా ఈ రకంగా నిరసన తెలియజేసే వస్తుందని మేము ఊహించలేదు. సభలో బయట కలెక్టరేట్ కార్యాలయాల ముందు గత 10 సంవత్సరాలు శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తామంటే కూడా అనుమతులు దొరికేవి కావు. కానీ ఈ సభలో దాదాపు 2 గంటల పాటు మేము ఆ పక్షానికి ఈ పక్షానికి ఎవరికో వ్యతిరేకం ఎవరికో అనుకూలమని మాట్లాడతలేం. కానీ మన యొక్క గౌరవం ఎంత ముఖ్యమో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. 3 గంటల పాటు సభలో జరిగినటువంటి తీరు కొంత బాధ అనిపించింది. మరి నాకు అర్థం కాలేదు. నేను తప్పకుండా మహిళల్ని గౌరవించుకోవాల్సిందే, దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ నేను కూడా మొన్న సభలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కలు అని సంబోధించిండు, మిగతాదైతే నాకు ఏం అనిపించలేదు. అక్కలు అని సంబోధించిన దాంట్లో మనం ఇంకా పెడార్థాలు లెంకుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను అక్క మీరంటే నాకు చాలా గౌరవం. నేను ఎందుకంటే సభలో ఆ రోజు ఉన్నా. ఆ రోజు ఉదాహరణ కౌశిక్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిండు సీతక్క గురించి. మీ పార్టీ ఆ పార్టీ, నేను పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగానే మాట్లాడతలేను. ఈరోజు ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్కని ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కొంత బాధ అనిపించినాయి. కానీ ఫ్లోలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. తప్పు నిజంగా జరిగి ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా మనసులో ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉంటే బరాబర్ భారతీయ జనతా పార్టీ కూడా మీ పక్షాన నిలబడుతుంది. కానీ ఆ రోజు ఫ్లోలో జరిగినటువంటి విషయాన్ని కూడా రాజకీయంగా మనం మలుచుకునే ప్రయత్నం చేస్తామంటే అది మంచిది కాదు. మేము ఎందుకు చెప్తున్నామంటే నిరసన అనేది మేము చూస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. పోడియం ముందు మేము చూస్తున్నప్పుడు బాధ అనిపించింది. కలెక్టరేట్ల కార్యాలయాల ముందు కూడా ఆ రకంగా నిరసన తెలిపే అవకాశం గత 10 సంవత్సరాలు ఎవరికీ రాలేదు. ఈరోజు శాసనసభలో ఈ శాసనసభని రాష్ట్ర ప్రజలు ఉంటే కూడా గమనిస్తాను, ప్రొటెస్ట్ చేసేటటువంటి పద్ధతులు కూడా ఉంటాయి కదా. 4 సార్లు 5 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా ఆ రకంగా ప్రదర్శిస్తే కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియనటువంటి మేమే రకంగా ప్రవర్తించాలా. అక్క జరిగినటువంటి సంఘటన మేము ఆ పక్షానికి ఈ పక్షానికి అనుకూలం వ్యతిరేకంగానే మాట్లాడతలేం. జరిగినటువంటి సంఘటనని సభలో ఉండి ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి గౌరవ స్పీకర్ గారికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 నిమిషాలు అవకాశం ఇచ్చేదానికి 3 గంటలు కూడా ఇంతదాకా సభని ఈ రకంగా. ఇంకొక విషయం, వాళ్ళకు ఒక అనుమానం, మీకు 2 నిమిషాలు అవకాశం ఇచ్చంటే అసలు సబ్జెక్టు పక్కకు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే మళ్ళా అవకాశం తీసుకుంటారని అనుమానంతో వాళ్ళు మీకు మైక్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయకపోవడం, ఏది ఏమైనా ఈ రకంగా నిరసన జరిగినటువంటి విషయాన్ని కొంత బాధ అనిపిస్తున్నది. కొత్త సభ్యులకు కొంత ఆదర్శంగా ఉండాలి, కొత్త సభ్యులకు సభా సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండాలి. కానీ కొత్త సభ్యులను మిమ్మల్ని చూసి సీనియర్ సభ్యులను చేసేటటువంటి విషయాన్ని చూసి తెలిసో తెలియక కొత్త సభ్యులు ఆ రకంగా చేస్తే రేపు సభ విధించే శిక్షకు కొత్త సభ్యులు ఒక రకంగా శిక్షించబడతారు. ఎందుకంటే కొత్త సభ్యులు అనుకుంటారు ఈ రకంగా చేస్తే అయిపోతుందేమో, ఈ శాసనసభలో కూడా ఎట్లా పడితే అట్లా చేస్తుందేమో. ఒక పక్కనేమో రూల్స్ ఎంత కఠినంగా చెప్తాయనంటే ఏ చిన్న వ్యవహారం చేస్తే కూడా పెద్ద పెద్ద శిక్షలు ఖరారు చేసేటట్టున్నాయి. 4 సంవత్సరాలు గతంలోనే మనం చూసినాం. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం.
10 సంవత్సరాలు గతంలో ఎప్పుడైనా కానీ నేను ఈరోజు మీ యొక్క పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగానే కాదు 10 సంవత్సరాలు ఇదే శాసనసభలో అనరానివంటి మాటలన్నీ అనుమానం జరిగినా కూడా ఆ రకమైనటువంటి నిరసన తెలియజేసే అవకాశం ఎవరికన్నా వచ్చిందా? మార్షల్ని పిలిచి బయటకు వారేసిండ్రు. బయట ఉండి టీవీల ద్వారా మేము చూసాం. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే మేము ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఒక పక్కకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలా. ఒక నిమిషంలో ఒడిచిపోయేటటువంటి విషయానికి ఇన్ని గంటల పాటు కూడా సభని ఈ రకంగా ఇది కాదు. మనం కూడా జరిగినటువంటి విషయాన్ని మీకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. అక్క తమ్ముళ్ళనే సంబోధించుకుంటారు. అక్క అన్నారు, మా అక్కలు అన్నాడు. మా అక్కలు అనే దానికి ద్వందార్థాలు తీసుకొని ఇది ఫ్లోలో అక్క మాట్లాడేటప్పుడు ఫ్లోలో కొన్ని విషయాల మీద మనం మాట్లాడతాం. ఏది ఏమైనా కొత్త సభ్యులకు ఈ సభ కొంత నేర్పించే విధంగా ఉండాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఆ రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ తరపున అక్క మీ హక్కులు కూడా కాపాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీ హక్కులు కూడా కాపాలని మీ తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు సభా సాంప్రదాయాల్ని గౌరవించాలని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. స్కిల్ యూనివర్సిటీ బిల్పై గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.